ఏంటి మేడం కాలేజ్కి రారా? రాధా, నీకెన్నిసార్లు చెప్పాను మేడం అని పిలవద్దని? అదేంటి, ఇంతకు ముందైతే నువ్వు నాకు వదినవి, ఇప్పుడు మా కాలేజీలో జూనియర్ లెక్చరర్వి. మేడం అంటే తప్పేంటి? ఏ అన్నయ్య, మీ వదిన మరదళ్ళ మధ్య నన్ను లాక్కండమ్మా. చూసావా అన్నయ్య ఎప్పుడు అంతే, ఏదో రకంగా తప్పించుకుంటాడు. ఇంకా బయలుదేరదామా? నాకు కాస్త పనుంది, నువ్వు వెళ్ళు, ఒక అరగంటలో వచ్చేస్తాను. సరే నీ ఇష్టం. బాయ్ అన్నయ్య. బాయ్. బాయ్. బావా, నీతో కొంచెం మాట్లాడాలి. మన పెళ్ళై 3 నెలలు అవుతోంది. అవును, అయితే ఏంటి? ఏంటో నీకు తెలీదా? పెళ్లికి ముందు ఎంతో జోవియల్గా ఉండేవాడివి. పెళ్ళయినప్పటి నుంచి నా దగ్గర డల్గా ఉంటున్నావు. ఏమైందని అడిగితే ఏం కాలేదంటున్నావు. ఇప్పుడు అదే చెప్తున్నాను, ఏం కాలేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు బావా. నీలో మార్పు క్లియర్గా తెలిసిపోతుంది. నన్ను చేసుకోవడం ఇష్టం లేకపోతే అప్పుడే అత్తయ్య వాళ్ళతో చెప్పాల్సింది. ఎందుకు అనవసరంగా నన్ను బాధ పెడుతూ నువ్వు బాధపడ్డావు? బిందు, అలాంటిదేం లేదని చెప్తున్నాను కదా. సడన్గా నిన్న భార్యలా చూడాలంటే ఏదో చిన్న ఇబ్బంది అంతే. ఏమో బావా, మనసులు దగ్గరైతేనే మనుషులు దగ్గర అవుతారు. కానీ నువ్వు ఏ రకంగానూ దగ్గర అవ్వాలనుకోవడం లేదు. నువ్వు చేస్తుంది కరెక్టో తప్పో నీకే తెలియాలి. రాధా, ఆ నేను బుక్ ఏమన్నా తెచ్చావా? తీసుకురాలేదురా. అయ్యో. గుడ్ మార్నింగ్ మేడం. నిన్న మనం ఎక్కడ ఆపేమో అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. ఓకే గాయ్స్, రేపు కలుద్దాం. అదేం లేదు సార్. మీరు అడ్వాన్స్ పే చేసిన 2 డేస్లో స్టాక్ మీ దగ్గరికి వచ్చేస్తుంది. హై క్వాలిటీ ప్రోడక్ట్ సార్. 1 ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ ఉంది. మా కంపెనీ తరపు నుంచి ఇంకో 6 months వారంటీ ఉంది. అయ్యో అదేం లేదు సార్. మార్కెటింగ్ ఫీల్డ్లో మాటలు చెప్పడం చాలా కామన్, కానీ నేను మాత్రం నిజమే చెప్తున్నాను సార్. ఒకసారి మా ప్రోడక్ట్ తీసుకుని చూడండి సార్, తర్వాత మీకే తెలుస్తుంది. ఓకే సార్, ష్యూర్ సార్. సరే సార్, ఉంటాను. హలో, వస్తున్నా. ఇక్కడే ఇంటి దగ్గర ఉన్నాను. హాయ్. హాయ్. రా. ఏంటి ఇంతసేపు? నీ కాల్ కోసం గంట నుంచి వెయిటింగ్ తెలుసా? వచ్చిన అమ్మ నాన్న వెళ్ళొద్దా? అసలు ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళారు? అమ్మకి థైరాయిడ్ ప్రాబ్లం కదా, చెకప్ కోసం వచ్చారు. కాఫీ తాగుతావా? వద్దులే. ఏ, మా అక్క ఇచ్చిందా? ఇచ్చింది, క్లాస్ పీకింది. ఏంటంటే ప్రాబ్లం? నేనే ప్రాబ్లం. తనని భార్యగా గుర్తించట్లేదంట. అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నావని ఒకటే గొడవ. నేను ఒక అందమైన అమ్మాయిని ప్రేమించాను, కానీ ఇంట్లో చెప్పడానికి భయపడి నేను మెడలో తాళి కట్టాను అని చెప్పాల్సింది. చెప్తారు. నేను అలా చెప్పగానే మా నాన్నకి పోస్ట్ చేస్తుంది. అయినా నీకంత భయం ఏంటి మీ నాన్నంటే? భయం కాకపోతే మరేంటి? మా నాన్నకి విపరీతమైన క్యాస్ట్ ఫీలింగ్. చచ్చినా మన పెళ్లి ఒప్పుకోడు. మరి నన్నెలా ప్రేమించు? అదే నాకు అర్థం కావట్లేదు. అనవసరంగా నీ జీవితానికి అడ్డుగా మారానా అని రాత్రి పగలు ఆలోచిస్తున్నాను. అందుకే బిందుతో కూడా సరిగ్గా ఉండలేకపోతున్నాను. అలాగని తనకి నిజం చెప్పలేను. ఎంత ఆలోచించినా నీకు మాత్రం అన్యాయమే చేశాను. నీకు ఒక లైఫ్ ఉంటుంది, ఒక ఫ్యూచర్ ఉంటుంది. కానీ అవన్నీ పట్టించుకోకుండా వేరే పెళ్లి చేసుకుని నిన్నెట్టూ కాకుండా చేశాను. అంత బాధపడకు రాజీవ్.
నువ్వంటే నాకెంత ప్రేమో మాటల్లో చెప్పలేను. అందుకే నువ్వు పెళ్లి చేసుకున్నా నాకేం బాధ అనిపించట్లేదు. నువ్వెప్పటికీ నా సొంతమని నాకు తెలుసు. ఇలా ఎన్నాళ్ళు ఉండగలమో అన్నాళ్ళు ఉందాం హ్యాపీగా. ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మనకు తెలియదుగా. ఇందుకే నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. రే అశోకు, నాన్న. ఇలారా. ఎరా అయిపోయిందా కాలేజ్? అయిపోయింది నాన్న. ఏంటి పిలిచావు? నీకోసం కొత్త సైట్ తీసుకున్నారా? అదేంటి నాన్న, మొన్నేగా ఫ్లాట్ కొన్నావు, మళ్ళీ సైట్ ఎందుకు? నీకెంతున్నా ఎంత కొన్నా తక్కువే. అదేం కాదురా, నీ డిగ్రీ అయిపోయాక మాస్టర్స్ చేస్తే ఓకే, లేకపోతే మన బిజినెస్లన్నీ నువ్వే చూసుకోవాలిగా. నీ పేరు మీద కూడా కొంత ఆస్తుంటే ఫర్దర్గా నువ్వే మేనేజ్ చేసుకుంటావని కొన్నాను. ఓ అలాగా. రేపు పెళ్ళయ్యాక నీ భార్య కూడా మా ఆయన పేరు మీద ఇంత ఆస్తుందని చెప్పుకుంటుందిరా. ఆ పెళ్లి మాట ఇప్పుడు ఎందుకులే నాన్న, నువ్వు అన్నట్టు మాస్టర్స్ అయ్యాక చూద్దాంలే. అలాగే నీ ఇష్టం. నిన్ను రోజు రోడ్డు మీద ఎన్నిసార్లు చూసినా తనివి తీరట్లేదు. అందుకే ఇంటి దాకా వచ్చేసాను. ఏదో ఒకరోజు ఇంట్లోకి కూడా వస్తాను. ఓకే గాయస్, మండే కలుద్దాం. ఏమైందిరా? ఏం అర్థం కావట్లేదే, అంత కన్ఫ్యూజన్ గా ఉంది. బుర్ర ఎక్కడ పెట్టావు? ఇక్కడే ఉంది, ఆయన ఎక్కించుకోవడం కష్టంగా ఉంది. డౌట్స్ మరీ ఎక్కువగా ఉంటే సాయంత్రం మా ఇంటికి రా, మా వదిన్ని అడుగుదు గాని. సరే, ముందు మీ వదన గారు పర్మిషన్ ఇవ్వాలి కదా. పద వెళ్ళి అడుగుదాం. పద. పద. వదినా, ఏంటి? అశోక్కి క్లాస్లో చెప్పింది సరిగ్గా అర్థం కావట్లేదు. డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి ఇంటికొస్తా అంటున్నాడు. అవును మేడం, చాప్టర్ 1 నుంచి కన్ఫ్యూజన్ గానే ఉంది మేడం. ఈరోజు సాటర్డే కదా, మండే నుంచి రా. అలాగే మేడం, థ్యాంక్ యూ. వదినా, 11 అయింది, ఇంకా ఏం చూస్తున్నావు? 2 డేస్లో సెమినార్ ఉంది కదా, ప్రిపేర్ అవుతున్నాను. ఈ టైంలో ఏం ప్రిపరేషన్ వదినా? అన్నయ్య నీకోసం వెయిట్ చేస్తున్నట్టున్నాడు, వెళ్ళు. ఒక్క అరగంట. అబ్బా, రేపు ప్రిపేర్ అవ్వచ్చులే, వెళ్ళు. నీకెలా చెప్పాలి? నేను లోపలున్నా బయటున్నా ఒకటే. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? ఏం లేదు, వెళ్తున్నాను. హాయ్. హాయ్, కూర్చో. ఏంట్రా ఈ డ్రెస్లో అదిరిపోతున్నావు? ఎప్పుడు కాలేజ్కి వేసుకురాలేదే? నిన్నే కొన్నాను.
ఎలా ఉందో చూద్దాం అని ట్రై చేశాను. బాగుందని ఉంచేసుకున్నాను. వాటర్ తాగుతావా? వద్దులే. వదినా, వస్తున్నా. గుడ్ ఈవినింగ్ మేడం. నో ఫార్మాలిటీస్ అశోక్, కూర్చో. ఇంట్లో మీరు చుడీదార్స్ వేస్తారా? అప్పుడప్పుడు. ఏంటి బాబు ఈరోజు మా డ్రెస్సుల మీద పడ్డావు? నువ్వు ఆగు తల్లి, ఏదో క్యాజువల్గా అడిగాను. ఇట్స్ ఓకే. నీ డౌట్స్ ఏంటి? ఏం లేదు మేడం. ఇదిగోండి, ఈ ప్రాబ్లం నాకేం అర్థం కావట్లేదు మేడం. మొత్తం ఇంగ్లీష్లో ఉంది. ఓకే, బుక్ పెన్ను తీసుకో. ఓకే మేడం. అర్థమైందా? మేడం. ఏంట్రా ఇట్రమ్మన్నావు? ఏం లేదు, అక్కడైతే అందరూ ఉంటారని. ఏంటి ఏదైనా సీక్రెటా? అలాంటిదే. డేట్కి పిలుద్దామని నిన్నటి నుంచి అనుకుంటున్నాను. ఎవరిని? ఎవరినో అయితే నిన్నెందుకు పిలుస్తాను, నిన్నే పిలుద్దామని. ఏంటి నేను డేట్ కా? ఏ అసలు డేట్కి వెళ్ళి ఏం చేస్తారో తెలుసా? ఎవరేం చేస్తారో నాకు అనవసరం. మనం మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం, అన్ని రకాలుగాను. పిచ్చి పిచ్చిగా ఉందా? పళ్ళు రాలిపోతాయి వెధవేషాలేసావంటి. రాధా రాధా, సారీ, నువ్వు ఇలా ఫీల్ అవుతావు అనుకోలేదు. మరేమనుకున్నావురా? నీ వెనుకున్న డబ్బు చూసి నువ్వు పిలవగానే వచ్చేస్తాననుకున్నావా? నువ్వు కనీసం ఐ లవ్ యూ చెప్పినా, ఐ మ్యారీ యూ అన్నా నేను ఒక్క క్షణమైనా ఆలోచించేదాన్ని. కానీ నువ్వు డైరెక్ట్గా ఆ మ్యాటర్కి వెళ్ళావు చూడు. ఐ హేట్ యూ. ఇన్నాళ్ళు ఫ్రెండ్షిప్ చేశాను కాబట్టి ఊరుకున్నాను, లేకపోతే ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేసేదాన్ని. రాధా రాధా రాధా, సారీ సారీ. నేను నీ పక్కన అంటుకొని కూర్చున్నాను కదా, ఆ టచ్ ప్రభావం ఇదంతా. వెరీ సారీనే. ఇంకెప్పుడు ఇలా తప్పు చేయనే. నాతో ఫ్రెండ్షిప్ మాత్రం కట్ చేయొద్దే ప్లీజ్. సారీ సారీ ప్లీజే. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. అలాగే. హలో మేడం. ఎవరు నువ్వు? మీరు కాలేజ్ లెక్చరర్ కదా మేడం? అవును. సినిమా హీరోయిన్లా ఉన్నారు. మీ కాలేజ్ ఎందుకు? ఏయ్, అసలు ఎవరు నువ్వు? ఇంట్లోకి ఎందుకు వచ్చావు? లేడీస్తో ఎలా మాట్లాడాలో కూడా తెలీదా నీకు? తెలీదు. మీ కాలేజ్కి వస్తాను, చెప్తారా? లేకపోతే రోజు ఇంటికి రానా? లేకపోతే ఏంటి మేడం, లేడీస్ని పొగిడితే కూడా తప్పేనా? రోజు మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. వెళ్ళిన అందరిలోకి మీ పర్సనాలిటీయే సూపర్. దేవుడు అందరికి అన్నీ ఇవ్వడులే, మీలాంటి అదృష్టవంతులకి ఇస్తాడు. నాలాంటి వాళ్ళని అదృష్టవంతుల్ని చేస్తాడు. అందుకే డైరెక్ట్గా ఇంటికి వచ్చా. ఏం కూసావరా? ఏంటి బిందు, ఏంటి, ఏం జరుగుతుంది? చూడు బావా, టేస్ట్ చేస్తున్నాడు ఇంటికి వచ్చి. ఏయ్, ఎవరా నువ్వు? బావా, రేయ్, నేనేం చేస్తానో చెప్పాక కూడా ఇంకా నా డీటెయిల్స్ అడుగుతావా? నా డీటెయిల్స్ చెప్తే వదిలేస్తావా? లేరా? రేయ్, నెత్తి మీద టోపీ, మెడలో ఖర్చు పున్నంత మాత్రాన పెద్ద తోపుగా అనుకుంటున్నావా? నీ డీటెయిల్స్ చెప్తాను రా, వదిలేస్తావా? టీజింగ్ అంటే ఎంత బాధగా ఉంటుందో మీ ఇంటికెళ్ళి మీ అక్కను చెల్లును అడగరా, పోరా.
అందుకే చెప్పాను నిన్ను కూడా బైక్ తీసుకోమని, కానీ నువ్వు వెళ్ళలేదు. సార్ ఇక్కడ సమస్య బైక్ కాదు సార్, ఆ వెధవ. అలాంటి వాడికి దెబ్బలు పడ్డమే కరెక్ట్. ఇంకోసారి ఎవరి జోలికి వెళ్ళడు. సరే వెళ్ళొస్తానండి. అశోక్, ఆ, కొంచెం నన్ను టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తావా? ఓకే మేడం. ప్రవళిక, నిజంగానే ఐ లవ్ యూ. ఎన్నిసార్లు చెప్తావు రాజీవ్? ఎన్నిసార్లు చెప్పినా మనం ఒకటవ్వలేము కదా. అదేంటి, రోజు కలుస్తున్నాం కదా. రోజు నీ బెడ్రూమ్లో కలుస్తున్నాం, కానీ మన ఇద్దరం కలిసి నా ఇంట్లో నా బెడ్రూమ్లో కలిస్తేనే కదా నాకు బాగుంటుంది. అబ్బో, ఏంటి సార్ ఈరోజు చాలా హుషారుగా ఉన్నారు? నిజం ప్రవళిక, నిన్ను వదిలి నేను ఉండలేను. అయినా నువ్వు అన్నట్టు మన ప్రేమ గురించి ఇంట్లో చెప్పేస్తుంటే బాగుండేది. అనవసరంగా బిందుని పెళ్లి చేసుకున్నాను. తనని పెళ్లి చేసుకున్నానే తప్ప నీ మీద ఉన్న ఫీలింగ్స్ ఏవి తన మీద రావట్లేదు. సరే బాబు, నువ్వు చాలా ఎమోషనల్గా మాట్లాడుతున్నావు, కానీ నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. బిందు, ఎన్నిసార్లు చెప్పాలి ఏడవద్దని? నీ దగ్గర ఈ విషయం దాయడం తప్పే. నన్ను క్షమించు. ఎందుకు బావ నన్ను మోసం చేశావు? పెళ్లికి ముందే ఈ విషయం చెప్పుంటే నేను అసలు నిన్ను పెళ్లి చేసుకునేదాన్నే కాదు. నువ్వు నేను ఇద్దరం హ్యాపీగా ఉండేవాళ్ళం. మా నాన్నకి చెప్దాం అనుకున్నాను, కానీ భయంతో చెప్పలేదు. అమ్మకి చెప్పాను. కుటుంబం, గౌరవం, బంధువులని తన మీద ఒట్టేయించుకుని మరీ నీకు తాళి కట్టించింది. నువ్వు కట్టింది నాకు తాళి కాదు బావా, ఉరితాడు. నన్ను సుఖాలకు సంతోషాలకు దూరం చేసిన పలుపుతాడు. అవును బావా, నీ వల్ల నేనన్నిటికీ దూరం అయ్యాను. నా నుంచి దూరంగా ఉంటుంటే నేనంటే ఇష్టం ఉన్నా ప్రేమ లేదనుకున్నాను. కానీ ఈ రోజే తెలిసింది అసలు నా మీద నీకు ఏ ఫీలింగు లేదని. అది కాదు బిందు. మాట్లాడుకు బావా. ఇప్పటి వరకు నీకు నచ్చింది నువ్వు చేసావు, నేను చూస్తూ ఊరుకున్నాను. ఇప్పటి నుంచి నేను చేస్తాను, నువ్వు చూస్తూ ఉండు. ఇదేంటి రాజీవ్, ఇంత షాక్ ఇచ్చావు? మరి తను మీ నాన్నకి చెప్పలేదా? ఇంకా లేదు, కానీ చెప్పేస్తుందేమోనని భయంగా ఉంది. అది తలుచుకుంటేనే పిచ్చెక్కిపోతుంది. అది చెప్పేస్తే మా నాన్న దగ్గర నుంచి వచ్చే రియాక్షన్ కోసం మనం వెయిట్ చేయొచ్చు, కానీ అది ఎప్పుడు చెప్తుందో తెలీదు. చెప్పేస్తుంది రాజీవ్, షూర్గా చెప్పేస్తుంది. ముందు మనల్ని కొన్నాళ్ళు టెన్షన్తో టార్చర్ పెట్టాలని చూస్తోంది. ఆ తర్వాత ఖచ్చితంగా చెప్పేస్తుంది. లేదు, దానికి ఆ ఛాన్స్ ఇవ్వను.
ఇవ్వకూడదు రాజీవ్. ఏదో ఒక డెసిషన్ తీసుకో. అయ్యయ్యో, ఎవరో పొడి చేశారు. సార్ త్వరగా పోలీసులు ఫోన్ చేయండి సార్. అలాగే సార్ త్వరగా ఫోన్ చేసి చెప్పండి సార్. చేస్తున్నా. హలో సార్, పోలీస్ స్టేషనా? ఇక్కడ మర్డర్ జరిగింది. అర్జెంట్గా రండి సార్, రోడ్ నెంబర్ 2లో. రండి సార్. చనిపోయినట్లుంది. పాపం ఎవరో. అవును పాపం. పోలీసులు ఇంకా రాలేదు. సార్ రండి సార్, చూడండి సార్. కానిస్టేబుల్ సార్. ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది, వెళ్ళి చూడు. ఓకే సార్. సార్ సార్ వెంటనే ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించు. ఓకే సార్. లేదు, డాక్టర్కి ఇది సీరియస్ ఇష్యూ అని చెప్పు. నాకు నైట్ లోపు మొత్తం డీటెయిల్స్ కావాలి. ఓకే సార్. ఐఎమ్ సారీ రాజీవ్ గారు, మీ భార్య హత్య జరుగుతున్నప్పుడు మేము పక్క వీధిలోనే ఉన్నాం. యాక్చువల్గా మేము ఆ రోడ్ దాటే వెళ్ళాం. హంతకుడు మమ్మల్ని చూసే ఉంటాడు. ఏదో బలమైన కారణం ఉండబట్టే అంత ధైర్యంగా హత్య చేయగలిగాడు. చూడండి. ఇతన్ని మీరు గుర్తుపట్టగలరా? సార్ వీడు ఆ రోడ్డు మీద తిరిగి ఈవ్ టీచర్ సార్. అంటే వీడు మీకు తెలుసా? మొన్న మధ్యన నా భార్యను టీచ్ చేస్తుంటే వాడికి మాకు గొడవైంది సార్. అవును సార్, నేను వాడిని కొట్టాను కూడా. ఓకే కానిస్టేబుల్ సార్. బండి తీయమని చెప్పు. ఓకే సార్. ఓకే రాజు, మీరు ఇంటికి వెళ్ళండి, నేను తర్వాత కాల్ చేస్తాను. ఓకే. చెప్పరా, బిందుని ఎందుకు చంపావు? నేను చంపలేదు సార్. అసలు నేను నిన్న బయటే లేను సార్. మరి ఎక్కడున్నావు? గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో. ఎందుకు? ఆ అమ్మాయిలు నేర్పిస్తున్నానని 2 రోజుల క్రితం తీసుకెళ్లి లోపలేశారు. పొద్దున్నే వదిలేరు సార్. బయటికి రాగానే మీరు పట్టుకున్నారు. ఈ హత్యతో నాకే సంబంధం లేదు సార్. హలో, గుడ్ మార్నింగ్ గోపి. ఈ ఈవ్ టీచర్ భద్రగాడు నిన్న మొన్న మీ కస్టడీలో ఉన్నాడా? ఓకే, ఆర్ యు షూర్? ఓకే, థ్యాంక్ యూ. సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. డామ్ ఇట్, పాపం బిందు గర్భవతి కూడా. కానిస్టేబుల్, వీడిని లోపలేయండి. నాకెందుకో వీడే చేశాడనిపిస్తోంది. ఎంక్వైరీ పూర్తయ్యే వరకు వీళ్ళు లోపలే ఉండాలి. సార్ నేను చెప్పి కానిస్టేబుల్ సార్
ఎవరు కావాలి సార్? కానిస్టేబుల్స్ సర్చ్. సార్ ఏం కావాలి సార్? హంతకుడు. రై లేకో రా. పద. సార్ ఏంటి సార్ ఇది? సార్ బెడ్రూమ్లో దొరికాడు సార్. ఏం రాజు, నీ మీద 2 రోజులు నిఘా పెడితే రెగ్యులర్గా ఇక్కడికి వస్తున్నావు తెలిసింది. నీ భార్యను చంపిన కారణంగా నేను అరెస్ట్ చేస్తున్నాం. తీసుకురండి. సార్ సార్ నాకేం తెలియదు సార్. సార్ 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 నిజంగా నాకేం తెలియదు సార్. నేను ప్రబలక ప్రేమించుకున్నాను సార్. షడప్. మాకంతా తెలుసు. ఆవిడ్ని చూసుకునే బిందుని చంపావు. అసలు గర్భవతిగా ఉన్నావిడ్ని చంపాలని ఎలా అనిపించింది నీకు? నువ్వు అసలు మనిషివేనా? ఏంటి సార్ బిందు ప్రెగ్నెంటా? ఏ నీకు తెలీదా? సార్ నిజంగా తెలియదు సార్. అసలు ఇంకో విషయం ఏంటంటే నేను ఇంతవరకు బిందుని టచ్ కూడా చేయలేదు సార్. వాట్? అవును సార్, అసలు మేమిద్దరం కలిసి కాపురం చేసిందే లేదు. ఇక ప్రెగ్నెన్సీ రావటం అంటే ఇంపాసిబుల్ సార్. కానిస్టేబుల్ బిందు కాల్ డేటా ఇవ్వు. ఓకే సార్. ఇదిగోండి సార్. ఓకే, హంతకుడు ఎవరో తెలిసిపోయింది. ఎవరు సార్? నమస్కారం సార్. సార్ ఏమైంది సార్? నువ్వేం చేసావు నీకు తెలీదా? సార్ ఇంటి బయట తుప్పలు దొరికాయి సార్. ఈ కత్తిని ల్యాబ్కి పంపించి ఫింగర్ ప్రింట్స్ చెక్ చేయమని చెప్పు. ఎస్ సార్. పదరా స్టేషన్కి. ఎస్ఐ గారు అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఏంటి రుబాబు? రుబాబు కాదు, ఇది మా డ్యూటీ. మీ ముద్దుల కొడుకు వాళ్ళ కాలేజీ లెక్చరర్ని హత్య చేశాడు. మీరేం మాట్లాడుతున్నారో మీకేమన్నా అర్థం అవుతుందా? చూడండి, మీరేమన్నా మాట్లాడదలుచుకుంటే స్టేషన్కి రండి. పదరా. నాన్న నాన్న నాకేం తెలీదు నాన్న. నాన్న ఎరా, నీ మీద అసలు డౌట్ రాదనుకున్నావా? ఎంత తెలుగుగా ప్లాన్ చేశారా? ఆ యూ టీచర్ గెటప్లో మాస్క్ వేసుకుని చంపేస్తే పట్టుకోలేమనుకున్నావా? సార్ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. నాకే సంబంధం లేదు సార్. రేయ్, బిందు చనిపోవడానికి 10 నిమిషాల ముందు నీకు కాల్ చేసింది, నువ్వు రిసీవ్ చేసావు. అంతేకాదు, అంతకు 4 రోజుల నుంచి మీ ఇద్దరు ఫోన్లో విపరీతంగా మాట్లాడుకున్నట్టు కాల్ డేటాలో తెలిసింది. చెప్పు, తను కాల్ చేసి నీకేం చెప్పింది? నాకేం తెలియదు సార్. రేయ్, చాలా ఇరిటేటింగ్గా ఉంది. చెప్తావా లాకప్లో పెట్టి కుమ్మేయమంటావా? అవును సార్, నేనే చంపాను. ఎందుకో? అది 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 అశోక్, మేడం. రేపు నేను కాలేజ్కి రావడం లేదు. రేపు కాస్త ఎర్లీగా ఇంటికి రా. ఎందుకు మేడం? ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, స్పెషల్ క్లాసెస్ చెప్తాను. అలాగే మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. రా అశోక్, కూర్చో. నీ గురించే వెయిట్ చేస్తున్నాను. నా గురించి వెయిట్ చేయడం ఏంటి మేడం? అవును, ఏ నీ గురించి వెయిట్ చేయకూడదా? అదేంటి మేడం? నీకో విషయం చెప్పాలి, అందుకే అలీగా రమ్మన్నాను. ఏంటి మేడం? ఆ రోజు సైకోగాడి ఇంట్లోకి వచ్చినప్పుడు నువ్వు వాడిని కొట్టావు కదా, అప్పటి నుంచి నీ మీద ఇష్టం పెరిగింది. మేడం, సిగ్గు విడిచి చెప్తున్నాను అనుకోకు. నాకు పెళ్ళై 3 నెలలైంది. ఇంతవరకు నా భర్త నన్ను ముట్టుకోలేదు తెలుసా? నాకు ప్రేమ కావాలనిపిస్తోంది, కానీ మీ సార్ మాత్రం నా మీద చూపించాల్సిన ప్రేమని వేరే అమ్మాయి మీద చూపిస్తున్నారు.
రోజు నీ బెడ్రూమ్లో కలుస్తున్నాం, కానీ మన ఇద్దరం కలిసి నా ఇంట్లో నా బెడ్రూమ్లో కలిస్తేనే కదా నాకు బాగుంటుంది. నిజం ప్రవళిక, నిన్ను వదిలి నేను ఉండలేను. మన ప్రేమ గురించి ఇంట్లో చెప్పేస్తుంటే బాగుండేది. అనవసరంగా బిందుని పెళ్లి చేసుకున్నాను. తనని పెళ్లి చేసుకున్నాను తప్ప నీ మీద ఉన్న ఫీలింగ్స్ ఏవి తన మీద రావట్లేదు. ఇప్పటి వరకు నీకు నచ్చింది చేసావు, నేను చూస్తూ ఊరుకున్నాను. ఇప్పటి నుంచి నేను చేస్తాను, నువ్వు చూస్తూ ఊరుకో. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నా భర్తని మోసం చెయ్యాలని. అసలు ఇది మోసం కాదు, నాకు చేసిన మోసానికి ప్రతీకారం. అందుకు నువ్వే కరెక్ట్ అనిపించింది. నా మాట కాదనవుగా? అలా 4 రోజుల పాటు మేమిద్దరం రెగ్యులర్గా కలిసాం సార్. తర్వాత ఒకరోజు ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది. ఏంటది? హాయ్ మేడం గారు, ఏం చేస్తున్నారు? అశోక్, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటో అంత ముఖ్యమైన విషయం? నేనిప్పుడు ప్రెగ్నెంట్. నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా? ఎందుకు ఎందుకు హ్యాపీ? అర్జెంటుగా అబార్షన్ చేయించుకో. లేదు అశోక్, నాకు పిల్లలు కావాలి. అదేలా కుదురుతుంది? సార్ అసలు నిన్ను ముట్టుకోలేదని చెప్పావుగా. పిల్లలు పుడుతున్నారని తెలిస్తే ప్రాబ్లం కదా. ప్రాబ్లం అవడమే నాకు కావాలి, వాడికి బుద్ధి రావాలి. ప్లీజ్ నా మాటలు విని అబార్షన్ చేయించుకో, లేకపోతే చాలా కష్టం. ఏం కష్టం కాదు, మనిద్దరం పెళ్లి చేసుకుందాం. నువ్వు నాకన్నా జస్ట్ 4 ఏళ్ల చిన్నోడివి అంతే. మనం పెళ్లి చేసుకుని వాడికి బుద్ధి వచ్చేలా చేద్దాం. అది కుదరదు. ఎందుకు కుదరదు? వీలైనంత తొందరగా చేసేసుకుందాం. సాయంత్రం ఇంటికి రా. బాయ్. హలో, ఏంటి ఇందాక నుంచి కాల్ చేస్తుంటే ఫోన్ తీవేంటి? ఏం లేదు. నేను మీ ఇంటికే బయలుదేరుతున్నాను. ఎందుకు? మీ నాన్నతో మన పెళ్లి విషయం మాట్లాడాలి. ఇప్పుడు కాదులే. ఏంటి భయపడుతున్నావా? నేను మాట్లాడతానుగా. ఏయ్, భయం కాదు. ఫ్యూచర్ మీద ఎన్నో ఆశలున్నవాన్ని నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాను? ఏదో టైంపాస్కు దొరికావు, బాధలో ఉన్నావని నిన్ను సంతోష పెట్టడానికి ట్రై చేశాను. కోర్స్ నేను కూడా సంతోషపడ్డాను. అంత మాత్రానికే పెళ్లి చేసుకుందామంటావా? అశోక్, ఏంటి నువ్వు మాట్లాడేది? అవును, ఇప్పుడు చెప్తున్నాను విను. నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు. ఎందుకు కుదరదో నేను చూస్తాను. ప్రెగ్నెన్సీ రిపోర్ట్ తీసుకుని మీ ఇంటికి వస్తున్నాను. ఈరోజు అటో ఇటో తేలిపోవాల్సిందే. నువ్వేం చేసుకుంటావో చేసుకో. నువ్వు ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయినా నేను అక్కడే ఉంటాను. మీ నాన్నతో మాట్లాడి తీరుతాను.
అది సార్ జరిగింది. అలా నేను తనని అనుకోని పరిస్థితుల్లో చంపాల్సి వచ్చింది. నేను చేసిన తప్పే, కానీ ఆ టైంలో నాకు అంతకన్నా వేరే దారి కనిపించలేదు సార్. చూసావా రాజీవ్, తను చావడానికి నువ్వే కారణం. ఏంటి సార్ మీరు అనేది? తను చావడానికి నేనేలా కారణం అవుతాను? చంపారని వీడియో ఒప్పుకున్నాడు కదా. అవును, ముమ్మాటికి బిందు చావుకి నువ్వే కారణం. నువ్వే కనుక తనతో ఒక భర్త హోదాలో కావలసినవన్నీ ఇచ్చుంటే తన మనసు గతి తప్పేది కాదు, ఇలా చెడుదారిలో నడిచేది కాదు. తను చేసింది తప్పే అయినా బిందు అలా చేస్తుండకూడదు. నువ్వు నీ స్వార్థంతో కట్టుకున్న భార్యను పట్టించుకోకుండా ఎలా బిహేవ్ చేశావో తను అలాగే చేసింది. ఒక బంధం బలంగా ఉండాలంటే ఇరువైపుల నుంచి ఒకే విధమైన ప్రోత్సాహం ఉండాలి. అది లేనప్పుడు ఆ బంధమైనా కాపురమైనా ఇలాగే ఉంటుంది. పెళ్లికి ముందు చాలా మంది ప్రేమిస్తారు. ప్రతి ప్రేమ కథ పెళ్లి వైపు దారి తీయకపోవచ్చు, కానీ పెళ్ళైన తర్వాత మాత్రం మరో ప్రేమ కథ మొదలవ్వాలి. బిందుకు నువ్వు నీ ప్రేమను కనుక పంచుంటే తను ఇంకొకరి ప్రేమ కోసం పరితపించేది కాదు. అందుకే అన్నాను, తన చావుకు కారణం ప్రత్యక్షంగా అశోకే కావచ్చు, కానీ పరోక్షంగా మాత్రం నువ్వే. కానిస్టేబుల్స్ సార్. వీడిని లోపలేయండి. ఓకే సార్.